ప్రచార ఆర్భాటాలు లేని ఫలితాల విడుదల మొదటిసారి జరిగింది. నారా లోకేష్ని మనస్పూర్వకంగా అభినందించాలి. ఎందుకు అంటే 10th క్లాస్ అయినా ఇంటర్మీడియట్ అయినా ఈ పరీక్షల ఫలితాల రిలీజ్ రోజున విద్యాశాఖ మంత్రి అధికారులు అందరూ కూర్చోవడం, ఇది మన ఇవి పట్టుకోవడం, సీడీలు పట్టుకొని కూర్చోవడం, అవి ఆవిష్కరణ చేయాలి. వాస్తవంగా 10 కంటే ఈ వచ్చే లేటు వీటి మూలంగా 12 1 గంటకో చివరికి అవి తీసుకుని ఆ కేంద్రాల దగ్గరికి వెళ్ళి అక్కడ వాటిని అప్లోడ్ చేసుకుని అవన్నీ పెట్టేటప్పటికి లేట్ అయిపోవడం, దాంతోపాటు ఈ కేంద్రాల దగ్గర జనం తన్నుకోవడం, ఈ గొడవలు ఏమీ లేకుండా చాలా కూల్గా ఆర్భాటం లేకుండా టైంకి రిలీజ్ చేసేయడం. వాట్సాప్లో ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టంలోకి వెళ్ళిపోయేసి నెంబర్ హాయ్ నొక్కేస్తే ఆ ఫలితాల గురించి వస్తుంది, అక్కడ నొక్కేస్తే మన నెంబర్ కొట్టేస్తే మనకి మార్కు లిస్ట్ వచ్చేస్తుంది, సింపుల్ రిజల్ట్ తెలిసిపోవడం, ఏ గొడవ లేకుండా కూల్గా చేసుకొచ్చారు. అది నారా లోకేష్ తీసుకొచ్చినప్పుడు ఒక మంచి మార్పు. ఇదే కాకుండా విద్యా వ్యవస్థలో మరొక అద్భుతమైన మార్పు తీసుకొచ్చారు. నేను పొద్దున్నే 6 బయలుదేరుతాను ఇంటి దగ్గర నుంచి. వచ్చేటప్పుడు బండి మీద వస్తూ ఉన్నటువంటి సందర్భం 2 వీలర్ మీదనే వస్తుంటా. అనేక మందిని చూస్తున్నా. మామూలుగా ఇదివరకు ఎండాకాలం వచ్చిందంటే స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలు కనిపించరు. ఆఫ్టర్ జూలై తర్వాత జూలై దగ్గర నుంచి స్కూళ్ళు తెరిచాక జూన్ సగం నుంచి ఆ స్కూళ్ళు తెరవడం కనబడుతుంది. అంటే ఫస్ట్లో వచ్చేటప్పటికి ప్రైవేట్ విద్యా సంస్థల వాళ్ళకి కనబడతాయి యూనిఫాములతో తల్లిదండ్రుల దగ్గర ఉండి ఎక్కించడం. తర్వాత జూలైకి వచ్చేటప్పటికి కొత్త వాళ్ళు కూడా కనబడుతూ ఉంటారు. ఇప్పుడు చూస్తే యూనిఫాముల్లో ఉన్నటువంటి పిల్లలు చక్కగా కనబడుతున్నారు. ఎక్కడికి పోతున్నారు వీళ్ళంతా? ప్రైవేట్ కాలేజీలకి, ప్రైవేట్ స్కూల్స్కి. అలాంటి ఒక చక్కటి అవకాశం, మా చిన్నతనంలో సాధ్యం కాని అవకాశాన్ని నారా లోకేష్ గారు ఇచ్చారు. 10th క్లాస్ పిల్లలకి ఇప్పుడే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో టీచింగ్ కోచింగ్, అదే సమయంలో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ ఇయర్లో కోచింగ్. ఇప్పటికి ఆల్రెడీ నడిచేస్తున్నాయి చైతన్య నారాయణాలు ఇట్లాంటివన్నిట్లలో కూడా. అలాంటి ప్రైవేటు విద్యాసంస్థలు, కార్పొరేట్ విద్యాసంస్థలు ఇచ్చే విద్యని ప్రభుత్వ పాఠశాలలు అందిస్తుంటే ఏం బాధ? చక్కగా చదువుకోవచ్చు కదా, చక్కటి అవకాశం కదా. 10% 30% అటెండెన్స్ అంట. ఫస్ట్ ఇయర్ వాళ్ళు అయితే 10% అంటే సెకండ్ ఇయర్ వాళ్ళు అయితే 30% అటెండెన్స్ అంట. దారుణం కదా. ఆడుకునేటటువంటి వయసులో ఆడుకున్నాం. ఇప్పుడు కూడా ఆడుకోవచ్చు. పొద్దునపూట క్లాసులకు వెళ్ళిపోయి మధ్యాహ్నం నుంచి ఆడుకుంటే ఎవడాపాడు? పోనీ మనం ఇంట్లో ఏమన్నా ఓడబొడుస్తున్నామా? ఏ షాపుల్లో పనిచేస్తున్నాం లేకపోతే ఏ కంపెనీలో పనిచేస్తున్నాం నేను అబ్జెక్ట్ చేయను. వాళ్ళైనా సరే మధ్యాహ్నం నుంచి పెట్టుకోండి. చక్కటి అవకాశం లోకేష్ ఇచ్చింది. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల పిల్లలకంటే ధనవంతుల పిల్లలకి, లేదంటే మధ్య తరగతిలో అబోవ్ మిడిల్ క్లాస్కి మాత్రమే సాధ్యమైన వస్తే అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది.